అండి ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేస్తాను. ఈరోజు స్పెషల్. దానికి కావాల్సినవి చికెన్ హాఫ్ కిలో తీసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ 2 స్పూన్స్, కారం 2 స్పూన్స్, చికెన్ బిర్యానీ మసాలా 1 స్పూన్, పసుపు, ఫ్రైడ్ ఆనియన్స్, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, పెరుగు 1 కప్. ఇది మొత్తం ఇలా మిక్స్ చేసుకోండి బాగా. ఒక నిమ్మకాయ పిండుకోండి. 3 స్పూన్స్ ఆయిల్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 అవర్ పక్కన పెట్టుకొని నానబెట్టండి. మందపాటి గిన్నె పెట్టుకొని నెయ్యి, ఫోర్ స్పూన్స్ ఆయిల్, ఏంటండి ఎలాచి 2 యాలకులు, మొగ్గ, లవంగ, షాజీరా, బిర్యానీ ఆకు, చెక్క, పువ్వు కలుపుకొని ఆనియన్, కొంచెం మెంతాకు వేస్తే మంచి స్మెల్ వస్తుంది. కలిపి పెట్టుకున్నాం కదండి ఆ చికెన్ని ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం. దీన్ని సిమ్లో పెట్టుకోండి. మరో పక్క బౌల్లో వాటర్ పోసుకొని రైస్ కోసం పెట్టుకోవాలండి. రైస్ హాఫ్ బాయిల్ చేయడానికి వాటర్ పెట్టాను. ఇందులో మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి. ఇందులోనే కొత్తిమీర, పచ్చిమిర్చి, 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ సాల్ట్. ఇది ఉడుకుతుంది చూడండి. ఇందులో ధనియా పౌడర్ వేసుకోండి కొంచెం. వాటర్ బాయిల్ అయినాయండి ఇవి. నేను 3 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను, కడిగేసి. ఇది రైస్ ఉడుకుతుంది. హాఫ్ బాయిల్ చేయాలని 60% బాయిల్ అవ్వాలి. ఇది చూపి 60% ఉడికింది కదండి. ఇప్పుడు దీంట్లో వేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా నెయ్యి, ఫుడ్ కలర్. మూత పెట్టుకొని 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. దీన్ని స్టవ్ కింద ప్యాన్ పెట్టుకొని అయిపోయిందండి వేడి వేడి చికెన్ బిర్యానీ. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్.